తిరుపతిలో జరిగిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు జరిగిన ఘటన బాధాకరమని, ప్రమాద ఘటనకు కారకులైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నామని అన్నారు. బాధితులకు అండగా ఉంటామని, తొక్కిసలాటలో మృతి చెందిన 6గురిని గుర్తించామని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి నష్టపరిహారంగా 25 లక్షలు ఇచ్చి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. సీరియస్గా ఉన్న 2రికి 5 లక్షల నగదుతో పాటు కోలుకునేంత వరకు వైద్య సేవలు అందిస్తామని, గాయాల పాలైన 32 మందికి 2 లక్షలు తక్షణ సహాయం అందజేస్తున్నామని అన్నారు. ఘటన ప్రాంతంలో విధుల్లో ఉన్న డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశామని, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ శ్రీధర్ను బదిలీ చేస్తున్నామని అన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్, ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాల అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన